ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెక్టమ్ నుంచి అంటే మోషన్ పేగ్ నుంచి ఆసనాన్ని నుంచి మనం మోషన్ వెళ్ళినప్పుడు రక్తం రావడం జరిగిందంటే అది నార్మల్ కాదు. కాబట్టి అది అబ్నార్మల్. అంటే మామూలుగా మనకు రోజు కనపడేది కాదు. కాబట్టి ఎందుకు వస్తుంది అనేది మనం కంపల్సరీగా ఎస్టాబ్లిష్ చేసుకుని తీరాల్సిందే. ఒకవేళ ఏ పల్లెటూరులోనో ఉండటం జరిగితే కనుక అక్కడ ఇమీడియట్గా ఫెసిలిటీస్ అవైలబిలిటీ లేదు అనుకుంటే కనుక దగ్గరలో ఉన్న ప్రైమరీ కేర్ ఫిజిషియన్కి చూపించుకోవడం. యూజువల్గా ప్రైమరీ కేర్ ఫిజిషియన్స్ అందరూ గ్లవ్ వేసుకుని ఏలు పెట్టుకుని ఒకసారి ఆసనంలోకి చెక్ చేసుకుని చూసుకోవడం. ఏమీ లేదు అంతా బాగానే ఉందనుకుంటే 2 వారాల్లో 3 వారాల్లో లేదంటే నెల రోజుల్లో ట్రీట్మెంట్ చేసుకోవడం. చేసుకున్న తర్వాత కూడా ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేకపోతే చేసుకున్న తర్వాత ఇంప్రూవ్మెంట్ వచ్చిన మళ్ళీ వారం 2 వారాలకో 3 వారాలకో మళ్ళీ రక్తం రావడం మొదలుపెట్టింది, మళ్ళీ అవే సంకేతాలు కనపడుతున్నాయి అనుకుంటే మాత్రం కంపల్సరీగా కొలనోస్కోపీ చేయించుకోవాల్సిందే. సో ఆ మాటకు వస్తే రక్తం రావడం కేవలం క్యాన్సర్ గడ్డ వల్లనే అంటే కాదు. చాలా వ్యాధులు ఉన్నాయి మోషన్ పేగ్లో, రెక్టంలో నుంచి మనకి బ్లీడింగ్ అవడానికి. యాజ్ సింపుల్ యాజ్ ఇప్పుడు చాలామంది పేషెంట్స్ నా దగ్గరికి మలబద్ధకంతో వస్తారు. సో మలబద్ధకంతో వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లాంటి దుస్థితిలో ఉంటారంటే రోజు ఉదయం పాపం కూర్చుని బయటకు రాక అక్కడే మిగిలిపోయి ఆఖరికి ప్రతిరోజు వాళ్ళు ఏలు పెట్టి మోషన్ బయటకు తీసుకోవడం జరుగుతుంది. సో అట్లా ఏలు పెట్టుకోగా ఆ గోరు తాకి లోపల చిన్న పుండు పడిద్ది. దాన్ని సాలిటరీ రెక్టల్ అల్సర్ అంటాం. ఆ పుండు నుంచి కూడా బ్లీడింగ్ అవుతుంది. సో అలాగా పలు కారణాలు ఉన్నాయి రెక్టం నుంచి బ్లీడింగ్ అవడానికి. కానీ దేనికోసం బ్లీడ్ అవుతుంది అనేది మనం ఒక డాక్టర్గా మనం ఆయన హిస్టరీ అంతా తీసుకుని మనం అనలైజ్ చేసుకుంటాం. దాని ప్రకారం అవసరమైతే మనం కొలనోస్కోపీ చేస్తాం, లేదంటే ట్రీట్మెంట్ పెట్టుకుంటాం, లేదంటే చాలాసార్లు సాధారణంగా ఏలు పెడితేనే మనకు చాలాసార్లు అర్థమైపోతుంది ఏంటి ఇబ్బంది అని. సో రెక్టం బ్లీడింగ్ అవుతుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని నెగ్లెక్ట్ చేసుకోకుండా కంపల్సరీగా కొలనోస్కోపీ అనేది చేయించుకోండి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.